హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. స్నానం చేసే వరకు ఫేస్ ఇలాగే ఉంటది అనమాట. ఇక మార్నింగ్ ఇప్పుడే జస్ట్ అంబలి బయట తెప్పించుకున్నాను. నాన్న కాసారు కానీ అది నేను తాగను. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, తాగుతాను కానీ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకంటేసి స్వీట్ అంబలి నా వరకు బయట తెప్పించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ తినకూడదు, అది అక్కడ కొంచెం చీమది పడుతుందని. కానీ రాత్రి వెళ్ళాను కదా డ్రెస్సింగ్ కి, ఆవిడ బాగానే ఉందని అన్నారు. ఒకవేళ తినగలిగితే తింటాను, లేదంటే తీసేస్తాను. మర్చిపోయి కారం వేసేసాను, ఇంక అందుకే కంటిన్యూ అయిపోతున్నాను. ఒక చోట పడిపోయింది సాల్ట్. ఇప్పుడు అదంతా కలిపేస్తాను, కలిపేసి తినేస్తే ప్రస్తుతానికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయింది. ఒకవేళ ఇంకేమైనా తినాలనిపిస్తే వీళ్ళతో పాటు దోశలు వేస్తా అన్నాడు బావ, అవి కూడా తినేస్తే అయిపోద్ది. ఇంకో పక్కనేమో మా చెల్లి పూజకి అంతా రెడీ చేసుకుంటా. చెల్లి పూజకి రెడీ చేస్తుంటే ఇంకో పక్క అమ్మ పూజ సామాను అన్ని శుభ్రం చేసేసుకున్నారు అనమాట. అయితే ఇక్కడ కూర్చునే ముందే పరమాన్నం కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు అమ్మ అనమాట. ఇక అవి శుభ్రం చేసుకొని వచ్చేసాక వాటన్నిటికీ పసుపు కుంకాలన్నీ బొట్లు పెట్టేసేసి రెడీ చేసేసి చెల్లికి ఇస్తే చెల్లి పూజ చేస్తుంది. కానీ ఇప్పుడు చెల్లెళ్ళు అంటే కొంచెం దీపారాధన చేయకూడదు కాబట్టి అంతా రెడీ చేసేసి ఇస్తే అమ్మ దీపం వెలిగిస్తారనమాట. ఇక నేనైతే ఎగ్ దోశ వేసుకున్నాను, మాడిపోయింది. ఏం చేస్తా, 2 గుడ్లు వేసుకున్నాను కాబట్టి ఇక తప్పక తినేసాను అనమాట. నా వంటలన్నీ అలా ఉంటాయి అనమాట, బీభత్సంగా ఉంటాయి. ఇక రమోదన వచ్చినప్పుడు చికెన్ కర్రీ వండారు, అది కొంచెం ఉంటే అది నంచేసుకొని తినేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాడు. తారక్ గురించి కారు కొన్నాం కదా, ఆ కారు మీద పరవన్నం గిన్నె పెట్టేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో అటు ఇటు తిప్పుతూ ఆలోచన వచ్చింది అనమాట. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో చూసేయండి. అయితే మా వైష్ణవిని చూపించాను కాబట్టి వైష్ణవి అనుకున్నారేమో, అస్సలు కాదు, బావ అన్నమాట. తారక్ కన్నాను ఎక్కువగా మేమే ఆడేసుకున్నాం ఆ కారుతో. చాలా ఐడియా మీకు ఎలా వచ్చింది చెప్పు, డైలాగ్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నాకు ఎలా వచ్చిందని ఆలోచించే బదులు నీకెందుకు రాలేదని సిగ్గుపడాలి. అదైనా బరువు మోస్తావు, ఇంక వెనక్కి వచ్చింది బావ నన్ను తన్నుకొని. బుద్ధిగా ఈడు అక్కడ రాసుకుంటున్నాడు. అది పెట్టింది గోల, దానివల్ల అందరం చూడాల్సి వస్తుంది. ఒక్కదాని గురించి ఎంతమంది ఒక షో చూస్తాం. డాన్స్ నీ డాన్స్ చూస్తాం పోనీ. ఏ నువ్వు ఆహా ఏ నువ్వు అడమ్మా. మన ఇండియా వాళ్ళం ఎలాంటి వాళ్ళం అంటే ముందు ఎంత పోయినా పర్లేదు, వెనకాల మాత్రం మా బావ చెప్తాడు లాంగ్వేజ్ లో, ఎదురు ఏనుగులు పోయినా పర్లేదు వెనకాల చేయమని మాత్రం. అలాగా ఇయర్ బడ్స్, బాడీ వాష్, షాంపూ, మాయిశ్చరైజరు, ఈ బ్రష్, సోపు, అసలు షాంపూ పేస్ట్ అయితే మరీ చిన్నది, నా 2-3 అంత ఉంది అంతే. కోంబు అండ్ అలాగే బ్యాండేజ్, ఇలాంటివి మాత్రం వదిలితే అలాగా మనం. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అమ్మ పిజ్జా అడిగింది అనమాట. స్నాక్స్ టైంలో బుక్ చేద్దామని చెప్పేసి ఆగాము. యాక్చువల్గా ముందు రోజే అడిగారు, బట్ ఏంటంటే తినని రోజు ఎందుకని చెప్పేసి ఆగాము. ఇంక ఎట్లయినా సరే 2 days ఏమో అయిపోద్ది కదా అని చెప్పేసి ఇక బుక్ చేసాము. అమ్మకేమో వెజ్ పిజ్జా బుక్ చేసాము, మా అందరికేమో చికెన్ పిజ్జా అనమాట. మొత్తం 4 పిజ్జాస్ బుక్ చేసుకున్నాను. ఒకటేమో 10 inches, 2 రెగ్యులర్ పిజ్జాస్ బుక్ చేసుకున్నాం. మాకు అమ్మకు కూడా రెగ్యులర్ పిజ్జా అనమాట. అన్నిటి మీద చక్కగా అంటే
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరిగానో వేసేసుకొని సర్వ్ చేసేసి ఫస్ట్ నాన్ వెజ్ కాబట్టి అమ్మకి ఇచ్చేసి తర్వాత నాన్ వెజ్ మేమందరం తినేస్తాం కాబట్టి మేమందరం తినేసాం అనమాట. ఈ నాన్ వెజ్లో కూడాను ఒకటి రెగ్యులర్ పిజ్జా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాము, అంటే నెక్స్ట్ డే అమ్మ తింటారని చెప్పేసి. అయితే ఎప్పుడైనా సరే మీ దగ్గర అవైలబుల్లో ఓవెన్ స్టోర్ ఉంటే కనుక దాంట్లో బుక్ చేసుకోండి. పిజ్జా బేస్ మాత్రం ఎక్సలెంట్. నాకైతే దేంట్లోనూ నచ్చదు. ఫస్ట్ మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ బుక్ చేసుకున్నప్పుడు చేసుకునేదాన్ని, సూపర్ ఉండేది. తర్వాత ఇటు షిఫ్ట్ అయ్యాక చేసుకుందామంటే బాగా లాంగ్ అవ్వడం వల్ల బుక్ అయ్యేది కాదనమాట. ఇప్పుడు మళ్ళీ మాకు దగ్గరలో ఇంకో స్టోర్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ బుక్ అవుతుంది అనమాట. అలా బుక్ చేసుకున్నాము. ఇవన్నీ నాకు 4 పిజ్జాస్ వచ్చేసి 650 అలా పడినాయి అనమాట. టేస్ట్ మాత్రం మోసం. ఓవెన్ స్టోర్ కాబట్టి అస్సలు ఆలోచించే పనే లేదు. కొంచెం పెద్దోళ్ళకైనా పెట్టచ్చు, బేస్ చాలా స్మూత్ గా ఉంటది. నెక్స్ట్ ఇంకా నైట్ ఏమీ పెద్దగా తినలేదు అనమాట. ముగ్గురిని వేసుకొని కింద పడుకొని పోయాను. అది మా దగ్గర పడుకుంటుంది, వాళ్ళ అమ్మ దగ్గరికే పారిపోయింది అనమాట. ఇక గుడ్ నైట్ చెప్పిచ్చేస్తున్నాను. వాళ్ళతో చూసేసేయండి. ఉంటాను. వీడియో బాయ్. ఓకే, గుడ్ నైట్ చెప్పండి. ఇలా చెప్పండి. రెడీ 1 2 3 గో. గుడ్ నైట్. నువ్వు చెప్పు వైషు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్